హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక రాజ్ కథల ప్రపంచం. మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఆ స్టోరీ నేమ్ వచ్చేసి ప్రేమలో ప్రతీకారం. ప్రేమలో ప్రతీకారం అనేది ఉండదు అని నా ఉద్దేశం. ప్రేమ ఎప్పుడు ఎదుటివారి మంచిని మాత్రమే ఆశిస్తుంది. వారు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంది. ఒకవేళ అలా కాకుండా ప్రతీకారాన్ని కోరుకున్నది అంటే అది నిజమైన ప్రేమ కాదు అని అర్థం. ప్రేమలో ప్రతీకారం కాకుండా ప్రతీకారం నుండి పుట్టిన ప్రేమ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక కళ్యాణ మండపం. చుట్టూ అందరూ బంధువులు ఉన్నారు. పెళ్లి కూతురు కూడా రెడీ అయ్యి ఒక పక్కగా కూర్చుంది. కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇంకా రావడం లేదు. వచ్చిన బంధువులు అంతా ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ, అసలు ఈ పెళ్లి జరుగుతుందా? నాకైతే నమ్మకం లేదు. అయినా ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే అతను ఇంకా రావడం లేదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు అన్నీ చెవిన పడ్డ పెళ్లి కూతురు పిన్ని సరిత, పెళ్లి కూతురైన మధుని, నాకు తెలిసే నువ్వొక దురదృష్ట జాతకురాలివని, అందుకే పుట్టగానే మా అక్కని పొట్టున పెట్టుకున్నావు. ఇప్పుడు ఇలా పెళ్లి పీటలపైన ఒంటరిగా మిగిలిపోయావు అని ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉంటుంది. మధు మాత్రం ఆ మాటలన్నీ మౌనంగా భరిస్తుంది తప్ప ఏం మాట్లాడడం లేదు. అసలు తనకి మాట్లాడాలని ఉన్నా కూడా గొంతు పెగలడం లేదు. మరోవైపు పెళ్ళికొడుకు తండ్రి నారాయణ, అరే చిన్నోడా, వాసి ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? తొందరగా వెళ్ళి చూడు, ఎక్కడ ఉన్నా తొందరగా వాణ్ణి తీసుకురారా అని వాళ్ళ చిన్న కొడుకు రాముకి చెప్తాడు. రాము కూడా సరే అని వాసుని వెతకడానికి వెళ్తాడు. ఏంటి లక్ష్మి ఇది? అప్పుడు వాడే కదా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని పట్టుపట్టింది. కానీ ఇలా తీరా టైంకి రాకుండా ఉంటే ఏమన్నట్టు అని లక్ష్మితో అంటాడు. ఏమో అండి, నాకు అదే అర్థం అవ్వడం లేదు. అప్పుడేమో చెల్లిని ప్రేమించావు, తను చనిపోయింది అనగానే ఇప్పుడు అక్కని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అసలు తన చావుకి ఒక రకంగా మధునే కారణమని అంతా అనుకుంటున్నారా? వద్దురా మనకి ఇలాంటి అమ్మాయి అని వాడికి చిలక చెప్పినట్టు చెప్పాను. అప్పుడేమో నేను చేసుకుంటే తన్నే చేసుకుంటా, లేదంటే లేదు అని తేల్చి చెప్పి ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడు అని లక్ష్మి కూడా అనేసరికి నారాయణకి ఇంకా అసహనంగా అనిపించి ఆగకుండా వాసుకి రాముకి కాల్ చేస్తూనే ఉన్నాడు. అలా కాసేపటి తరువాత వాసు ఫోన్ రింగ్ అవుతుంది. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నారాయణ అరుస్తూ, అరే ఎక్కడ చచ్చావురా అని అంటాడు. నాన్న, నేను రాముని, అన్నయ్య ఇప్పుడే కనిపించాడు, దగ్గరలోనే ఉన్నాం, ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాం అని కాల్ కట్ చేస్తాడు రాము. ఏమైందండి, ఏమంటున్నారు అని లక్ష్మి అడగ్గా, వస్తున్నారు అంట లక్ష్మి, అసలు వీడు ఈరోజు మన పరువు తీయాలి అని డిసైడ్ అయినట్టు ఉన్నాడు అని కోపంగా పళ్ళు నూరుతూ అంటాడు నారాయణ. ఒక 10 నిమిషాల తర్వాత వాసుని తీసుకుని అక్కడికి వస్తాడు రాము. కానీ వాసు అప్పటికే డ్రింక్ చేసి ఉన్నాడు. అతని మొహంలో కొంచెం కూడా హ్యాపీనెస్ లేదు. పెళ్లి కళ అనేది అస్సలు కనిపించడం లేదు. పెళ్లి కొడుకు వచ్చాడు అని పంతులు గారు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. పంతులు గారు, నాకు అంతసేపు ఇక్కడ కూర్చుండే ఓపిక అస్సలు లేదు. తొందరగా మంత్రాలు ఏవో చదివితే ఆ తాళి ఏదో కట్టేస్తా అని అసహనంగా వాసు అనేసరికి పంతులు గారు అతని వైపుకి వింతగా చూస్తూ ఆ తర్వాత అక్కడే ఉన్న మధు వైపుకి చూసి, పాపం ఇతని ఎలా భరిస్తుందో ఏమో అని మనసులోనే అనుకుని మాంగళ్య ధారణ మంత్రాలు మొదలుపెట్టగానే వాస్తు లేచి మధు మెడలో తాళి కడతాడు. వచ్చిన బంధువులు అందరూ ఆ వింత పెళ్లి గురించి చర్చించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మధు వాళ్ళ తరపు వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు, ఒక పావని తప్ప. అసలు వాసుకి ఈ పెళ్ళి ఇష్టం లేకుండా ఎందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు? ఈ పెళ్లి చేసుకున్న తర్వాత మధు జీవితం ఎలా ఉండబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.